మంత్రి పదవి రాలేదని ఒక లీడరు, ఆధిపత్యం కొరకు ఒక లీడరు, జిల్లాల నాదే నడవాలే, నేను చెప్పిందే ఇనాలే, నేను చెప్పిందే శాసనం కావాలని ఇంకొంతమంది లీడర్లు. తెలంగాణ చెయ్యి పార్టీలా లోపల లోపల ఇసొంటి షాన్ అయితేనే ఉన్నాయి. వాళ్ళ దాంట్లో వాళ్ళే తిట్టుకునుడు, వాళ్ళ దాంట్లో వాళ్ళే అరుసుకునుడు. అగో అట్లయితుందనే ఇవాళ పెద్ద మనుషులంతా కూర్చొని మాట్లాడినరు గాంధీ భవనంలా. రైట్. షెయి పార్టీ లీడర్లతో క్రమశిక్షణ కమిటీ మీటింగ్ పెట్టిండు మల్లు రవి సారు పార్టీ క్రమశిక్షణ కమిటీకి పెబ్బ. పార్టీ చెప్పిందే వినాలే, అధిష్టానం చెప్పినట్టే చేయాలని షెయి పార్టీల రూలు. కాదని ఎవరు గీత దాటినా వాళ్ళని విలువనంపుకొని మాట్లాడేటి బాధ్యత సార్దే. అందుకనే ఇయ్యాల ఈ మీటింగ్ అన్నట్టు. అయితే వరంగల్ లీడర్ల నడుమ అయ్యేటి గడబిడల సంగతి ఎరుకున్న ముచ్చటే కదా. అగో గావిటి మీద క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు వస్తే అందరిని విలువనంపుకొని మాట్లాడిండు అన్నట్టు మల్లు రవి సారు. డిసిప్లినరీ కమిటీ మీటింగ్ జరిగింది. 2 గంటలు చర్చ చేయడం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారి సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. అగనాట లీడర్లంతా కలిసిమెలిసి పని చేయాలి, కలిసిమెలిసి ఉండాలి, పార్టీని ముంగడికి తీసుకుపోవాలన్నట్టు మాట్లాడుకొచ్చిండు. మంచి ముచ్చటే కానీ మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ సంగతి ఏంది సార్ పేరు కూడా ఆడాడ వినబడుతుంది కదా. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడుతున్నారు. అట్టయితే మీరు మాత్రం ఏం చేస్తారు తీయాలి. మరి ఇగిట మాట ముచ్చట ఓడిపించుకొని బయటకు వచ్చినాక గిట్ట అన్నాడు కొండామూర్లన్న. ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది కాబట్టి ఎందులో ఇమ్మడలేము. కాంగ్రెస్ పార్టీని అయితేనే ఇమ్ముతాము కాబట్టి మీ ఈ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరణ పెడతానని తెలియజేస్తున్నాను. మరి చూడాలకి క్రమశిక్షణ కమిటీ మీటింగ్ తర్వాత నన్న ఏమన్నా పార్టీల గడబిడలు లోపల కయ్యాలు అవుతాయో లేకుంటే ఎప్పటాటే అవుతుందో అనేటిదిగా రేపు